హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేత్ర ఛానల్కి స్వాగతం అండి. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నదండి. మనము గతంలో కులగణన సర్వే అనేది జరిగింది, కానీ ఆ సర్వేలో అందరూ పాల్గొనలేదు అని గవర్నమెంట్ ఉద్దేశం అండి. వాస్తవానికి కొందరు భయపడో మా వివరాలు ఎందుకు చెప్పాలనో కొంతమంది ఈ సర్వేలో పాల్గొనలేదు. అయితే వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీసర్వే పేరిట తెలంగాణ సర్కారు రేపు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు దాకా ఈ కులగణన సర్వే ఇంటింటా మళ్ళీ చేపట్టనున్నది. అయితే దీన్ని చిన్నగా అంచనా వేయకుండా ప్రజలు గమనించండి. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో ఖచ్చితంగా పాల్గొనాలని గవర్నమెంటు తెలిపింది. ఎందుకంటే ఏ ఒక్కరు మిస్ అయిన ఓటర్ కార్డులో మీ పేరుండదని గవర్నమెంట్ తేల్చి చెప్పిందండి. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎవరు ఉన్నా వాళ్ళందరూ మీ మీ యథాస్థానాలకు వచ్చి ఉండాలని తెలిపింది. ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు తెలిపారు. అలాగే సీతక్క గారు కూడా తెలిపారు. గత సర్వేలో కొందరు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. దానికి గల కారణాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనాలని సీతక్క గారు కూడా తెలిపారు. అయితే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు మీ యథాస్థానంలోకి వచ్చి ఈ సర్వేలో పాల్గొనాలండి. ఈ సర్వేలో పాల్గొంటేనే ప్రతి ఒక్క పథకానికి మీరు అర్హులై ఉంటారు. లేదు అంటే ఈ సర్వేలో గనక పాల్గొనకపోతే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు అనర్హులుగా ఉండవలసిందేనని గవర్నమెంట్ తెలిపిందండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ సర్వేలో పాల్గొనండి. మీకున్న డీటెయిల్స్ ఖచ్చితత్వంతో గవర్నమెంట్కు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏది జరిగినా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వెళ్ళే ఏదైనా కానీ వెలువడుతుందండి. ప్రతి ఒక్కరూ ఏది ఉన్నా ఖచ్చితంగా తెలపాలి. ఈ తెలిపిన తర్వాత ఈ 28వ తారీఖు తర్వాత ఈ బీసీ అనేది రిజర్వేషన్ అనేది మేము పార్లమెంటులో ప్రస్తావిస్తాము. పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్ గురించి మేము కొట్లాడి 42% ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలయ్యేలాగా మేము కృషి చేస్తాము. కేంద్రానికి మేము విన్నవించుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. ఓకే అండి, ఇది